ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఒక హిందూ మహిళ తన ముస్లిం స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంది. ఆ నెక్స్ట్ డే అదే ముస్లిం స్నేహితులు మతం అనే భేదంతో తన సెక్యులర్ హిందూ స్నేహితురాలి ఇంటిని నాశనం చేసింది. తన మామ తండ్రిని కొట్టి ఇంటిని విధ్వంసం చేసింది. ఆ హిందూ మహిళ తమ్ముడు ఎవరికి కనపడకుండా దాక్కున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా అవుతోంది. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం. আমরা কার কাছে যাবো এখন? যারা যারা এই যে এতদিন ধরে ছাত্রদের বিরুদ্ধে ছাত্ররা চাইছে পরে করুক, সমস্যা নেই, কিন্তু আমাদের পরিবার তো আমরা কারো সাথে ক্ষতি করে নাই। আমাদের তো মনে পড়ে না আমার বাবা মা কাকা কাকি কেউ ক্ষতি করে নাই, কোনো দিন কারো সাথে বাজে কথা পর্যন্ত বলে নাই। কেন আপনারা আমাদের উপর অ্যাটাক করলো? এতদিন তো পোস্ট দেখতাম, সবার পোস্ট দেখতাম, কিন্তু ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఒక హిందూ మహిళ తన ముస్లిం స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంది. ఆ నెక్స్ట్ డే అదే ముస్లిం స్నేహితులు మతం అనే భేదంతో తన సెక్యులర్ హిందూ స్నేహితురాలి ఇంటిని నాశనం చేసింది. తన మామ తండ్రిని కొట్టి ఇంటిని విధ్వంసం చేసింది. ఆ హిందూ మహిళ తమ్ముడు ఎవరికి కనపడకుండా దాక్కున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా అవుతోంది. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం. দল তো গেছে, আমি মনে করি দল মত কোনো কিছুর দরকার নাই। আগে কি দল করতো না করতো তার জেরে এসে আপনারা কি মারবেন? এটা কি আপনাদের এই স্বাধীনতায় স্বাধীন হয়েছেন যারা পোস্ট করতেছেন ছাত্ররা? এটা কি স্বাধীন বলে? আমারে বলবেন তো। ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఒక హిందూ మహిళ తన ముస్లిం స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంది. ఆ నెక్స్ట్ డే అదే ముస్లిం స్నేహితులు మతం అనే భేదంతో తన సెక్యులర్ హిందూ స్నేహితురాలి ఇంటిని నాశనం చేసింది. తన మామ తండ్రిని కొట్టి ఇంటిని విధ్వంసం చేసింది. ఆ హిందూ మహిళ తమ్ముడు ఎవరికి కనపడకుండా దాక్కున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా అవుతోంది. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం. পরিবার কি আমি হিন্দু কই, মুসলিমও তো আরেকটা দল করে, সে কি শুধু অন্য দল করে? তাদের ঘর কি ভাঙছে? শুধু আমার এলাকায় আমার ঘরটাই কেন ভাঙলো? কি কারণে? আর হিন্দুরা কি এমন অপরাধ করছে? হিন্দুরা কি এতই খারাপ যে একটা কিছু হইলেই হিন্দুদের উপর পড়বে? ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఒక హిందూ మహిళ తన ముస్లిం స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంది. ఆ నెక్స్ట్ డే అదే ముస్లిం స్నేహితులు మతం అనే భేదంతో తన సెక్యులర్ హిందూ స్నేహితురాలి ఇంటిని నాశనం చేసింది. తన మామ తండ్రిని కొట్టి ఇంటిని విధ్వంసం చేసింది. ఆ హిందూ మహిళ తమ్ముడు ఎవరికి కనపడకుండా దాక్కున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా అవుతోంది. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం. আমি কই কোন দল কই কেউ আসতো? আমার বাবা যদি আজকে মরেও যায় তো কেউ আসতো? আমার পরিবার লোক ছাড়া কেউ আসতো? আমার বাবাকে যে মারছে একটা মানুষ, এত ছাত্র করছে, ছাত্ররা এখন কোথায় গেছে? কেন যদি এটা স্বাধীন হয়ে থাকে আমাদের ঘরে কেন আঘাত আনবে? আমার বাবা কোনো একটা দল করতো সেই কারণে আঘাত আনছে? আপনারা বলতে পারবেন আমার বাবা দল করতো বিদায় আমার বাবার ঘরে অ্যাটাক করতে হবে তাদের? আরে দেখে শুনে খালি দলের লোকগুলোকেই ধরবে, আর কেউ লোক নাই নাই। তাহলে কিসের স্বাধীন হইছে? এরকম স্বাধীনের ধিক্কার জানাই। এরকম স্বাধীনতার দরকার নাই, এরকম স্টুডেন্টদের দরকার নাই যে স্টুডেন্ট হিন্দুদের জন্য কাল হয়ে দাঁড়ায়। ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఒక హిందూ మహిళ తన ముస్లిం స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంది. ఆ నెక్స్ట్ డే అదే ముస్లిం స్నేహితులు మతం అనే భేదంతో తన సెక్యులర్ హిందూ స్నేహితురాలి ఇంటిని నాశనం చేసింది. తన మామ తండ్రిని కొట్టి ఇంటిని విధ్వంసం చేసింది. ఆ హిందూ మహిళ తమ్ముడు ఎవరికి కనపడకుండా దాక్కున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా అవుతోంది. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం. সঙ্গে সঙ্গে অ্যাটাক, এই হচ্ছে বৈষম্যের পরিচয়। এটা কি ছাত্ররাই অ্যাটাক করছে আমার পরিবারকে? আমি তো দোষ দেবো শুধু ছাত্র, কারণ এটার ফুল কারণ হচ্ছে ছাত্র। আমার মতো কয়জন এসে বলবে আমি জানি না, আমার মতো
কয়জন তার পরিবারের নিয়ে বলবে আমি জানি না, কিন্তু আমি স্বাধীন রাষ্ট্রে বাস করি। আমার স্বাধীনতা আমি কি ভাবছে আমি দেশ ছেড়ে পালাই যাব? জীবনেও দেশ ছেড়ে পালাই যাব না। মরতে হয় এখানেই মরবো, দেশে মরবো, কিন্তু দেশ ছেড়ে পালাই যাব না। কারণ আমার জন্মস্থান বাংলাদেশ, সেটা সে যে দল আসুক না কেন, আমার জন্মস্থান বাংলাদেশ। কিন্তু দল যে কেউ করতে পারে, বাট আমার বাবাকে তার ইন্ডিয়ায় ডাইরেক্টলি যে হিট করার তো কোনো প্রশ্নই আসে না। ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఒక హిందూ మహిళ తన ముస్లిం స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంది. ఆ నెక్స్ట్ డే అదే ముస్లిం స్నేహితులు మతం అనే భేదంతో తన సెక్యులర్ హిందూ స్నేహితురాలి ఇంటిని నాశనం చేసింది. తన మామ తండ్రిని కొట్టి ఇంటిని విధ్వంసం చేసింది. ఆ హిందూ మహిళ తమ్ముడు ఎవరికి కనపడకుండా దాక్కున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా అవుతోంది. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం. পোস্ট করেছিলাম সেই রিলটা আমি টোটালি আমি জানি না দেশের পরিস্থিতি, আমি সত্যি কথা। সেখানে আমাকে এসে আমার নিজের মানে আমার জাতি বলেন জাতি বলেন অনেকে এসে জ্ঞান দিছে, আমি ভদ্রতার সহিত আমি ডিলিট করে দিছি। তারপরে আমি যখন জানছি দেশের পরিস্থিতি ভালো না, ছাত্ররা মারা যাচ্ছে, আমরাও তো ভাই ছাত্র ছিলাম, আমরা তো দেশের বাইরে যেয়ে পড়ালেখা করি নাই, ওই বাংলাদেশেই পড়ছি, তো তাহলে আমরাও তো চিন্তা করছি যে না ছাত্রদের আন্দোলনটা ভালোভাবে হোক. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఒక హిందూ మహిళ తన ముస్లిం స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంది. ఆ నెక్స్ట్ డే అదే ముస్లిం స్నేహితులు మతం అనే భేదంతో తన సెక్యులర్ హిందూ స్నేహితురాలి ఇంటిని నాశనం చేసింది. తన మామ తండ్రిని కొట్టి ఇంటిని విధ్వంసం చేసింది. ఆ హిందూ మహిళ తమ్ముడు ఎవరికి కనపడకుండా దాక్కున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా అవుతోంది. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం. আজকে তো আমি নিজে লাইভ আসছি শুধু এই প্রশ্নের উত্তর চাইতে। ছাত্ররা আমি জানি না আমার লাইভটাকে দেখবেন বা শেয়ার করবেন, আমার কোনো কেয়ার না। আমি এতদিন চুপ করেছিলাম, আজকে নিজের ঘরে আমি নিজেই মানে আমরা বুঝাইতে পারবো না আমার ঘরে। হ্যাঁ আমার কথা হচ্ছে ছাত্র ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఒక హిందూ మహిళ తన ముస్లిం స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంది. ఆ నెక్స్ట్ డే అదే ముస్లిం స్నేహితులు మతం అనే భేదంతో తన సెక్యులర్ హిందూ స్నేహితురాలి ఇంటిని నాశనం చేసింది. తన మామ తండ్రిని కొట్టి ఇంటిని విధ్వంసం చేసింది. ఆ హిందూ మహిళ తమ్ముడు ఎవరికి కనపడకుండా దాక్కున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా అవుతోంది. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం. বৈষম্যটাকে কেন সংখ্যালঘুতে পরিণত করছে বলবেন? কই মুসলিমরা কি দল করতো না? তাদের ঘরে তো কই অ্যাটাক হয় নাই, আমার ঘরে কেন হইল? আমার বাবা দল করতো কোনো সেই কারণে। আপনারা ছবিগুলো দেখছেন আমার প্রোফাইলে, আমার বাবার বাইরের ছবি তো আমি দেখাইতে পারতেছি না, কিন্তু আমার বাসার ছবি দেখছেন। আমার বাবা ব্যবসা করে। আমার বাবা যদি এরকম হইতো, যদি এরকম দলেরই একদম খোশ হইতো, আমার বাবা তো পলাই যাইতো। ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఒక హిందూ మహిళ తన ముస్లిం స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంది. ఆ నెక్స్ట్ డే అదే ముస్లిం స్నేహితులు మతం అనే భేదంతో తన సెక్యులర్ హిందూ స్నేహితురాలి ఇంటిని నాశనం చేసింది. తన మామ తండ్రిని కొట్టి ఇంటిని విధ్వంసం చేసింది. ఆ హిందూ మహిళ తమ్ముడు ఎవరికి కనపడకుండా దాక్కున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా అవుతోంది. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం. ছাত্র আন্দোলন সবকিছুই ঠিক আছে, যাই হোক না কেন আমাদের ঘরে কিছু হবে না। আমার বাবা দোকান খুলছে, সবই ঠিক ছিল। দুপুর 2টার পরে আমার বাসার সামনে থেকে যখন মিছিল যায়, মিছিলের প্রথমবার চলে গেছে, কিছু হয় নাই। সেকেন্ড টাইমে আমার বাবার মিছিলের পরে কিছু লোক ইচ্ছাকৃত ঢুকে ভাঙছে। আমার ছোট ভাইয়ের ছেলে আমার বাবার কোলে ছিল, আমার বাবা চুপচাপ দাঁড়াইছিল। আমার ছোট ভাইয়ের কোলে আমার ছোট ভাইয়ের ছেলে, আমার বড় ভাইয়ের ছেলেটা বসেছিল আমার বাবার কোলে। তখন যখন বাবার গায়ে হাত দিতে গেছে আমার ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఒక హిందూ మహిళ తన ముస్లిం స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంది. ఆ నెక్స్ట్ డే అదే ముస్లిం స్నేహితులు మతం అనే భేదంతో తన సెక్యులర్ హిందూ స్నేహితురాలి ఇంటిని నాశనం చేసింది. తన మామ తండ్రిని కొట్టి ఇంటిని విధ్వంసం చేసింది. ఆ హిందూ మహిళ తమ్ముడు ఎవరికి కనపడకుండా దాక్కున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా అవుతోంది. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం. কার কাছে আমি বিচার চাইবো? তখন এই ছাত্র জমাত কোথায় গেছে বলেন তো? এই ছাত্র সমাজ কোথায় গেছে? আজকে আমার দিকটা আপনারা চিন্তা করেন। আমি ভাই ফেক ভাবে আসি নাই, কারণ আমি এই প্ল্যাটফর্মে কখনো
আমি উল্টোপাল্টা কখনো উস্কানিমূলক নিউজ কখনোই দেই না। আমার প্রোফাইল থেকে আমি সবসময় সাবলীল আমার নিজের মতো করে চলি।